ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలలో నిందితులు దొంగతనాలకు పాల్పడినట్లు కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. హబ్సిగూడలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా యాక్టివాలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని, ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని ఏసీపీ వివరించారు. వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనాన్ని, 5 మొబైల్ ఫోన్స్ ను, దొంగతనానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు శ్రీనివాస్ వివరించారు. మనోహర్ అలియాస్ మన్ను ఈయన మిర్యాలగూడ నేటివ్. ఇదే ప్రాంతంలో ఒక 379 దొంగతనం కేసులో ఉన్నాడు, థెఫ్ట్ కేసులో. ఇద్దరికైతే ఇప్పటి వరకు అయితే మాకు రికార్డ్ ఏం లేదు, వెరిఫై చేసి లేదు. ఇంటర్వీనింగ్ నైట్, మిడ్ నైట్ తర్వాత 12 తర్వాతనే చూసుకుంటారు. ఈవినింగ్ సమయంలో, సాయంత్రం సమయంలో రెక్కీ చేసుకుంటారు. చూసుకొని ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ గార్డులు ఉండరో, ఎక్కడైతే వాళ్ళకు అనువుగా ఉంటుందో రెక్కీ చేసుకుంటారు. అనువు ఉన్న ప్రదేశాలను మళ్ళీ వీరికి దగ్గరగా ఉన్నాయో చూసుకుంటున్నారు. వీళ్ళు ఉన్న ఉప్పల్ ఏరియా వాస్తవ్యులు కాబట్టి దగ్గర పోలీస్ స్టేషన్లలోనే ఇవన్నీ అటెంప్ట్లు చేయడం జరిగింది. నాచారం కానీ